హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దారాస్ కిచెన్ బై సౌమ్య. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో బొబ్బరి గారెలు అండి. సో ఈ బొబ్బరి గారెలకి ప్రిపరేషన్ వచ్చేసి నేను ఆల్రెడీ ముందు రోజు నైటే వీటిని నానబెట్టి నెక్స్ట్ డేకి అయితే నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేశాను. సో ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి అండ్ అల్లం అండ్ జీలకర్ర దీన్ని అయితే ఫైన్ పేస్ట్ లాగా పెట్టుకోవాలి. అండ్ ఈ బొబ్బరి పప్పును కూడా నేను మిక్సీ పట్టుకున్నాను. సో అందులో ఏంటంటే ఒక పిరికెడు నార్మల్ బొబ్బరి పప్పు కూడా వేసేసుకోవాలి, బాగుంటుంది. అంటే మనం నానబెట్టిన బొబ్బరి పప్పునే గరుకులుగా అందులోనే యాడ్ చేసుకోవాలన్నమాట, మొత్తం ఫైన్ పేస్ట్లా పట్టకుండా. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మిర్చి అల్లం జీలకర్ర ఫైన్ పేస్ట్ పట్టాను కదా, అది కూడా ఇందులో యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి కారం అవసరం లేదు, ఆల్రెడీ నేను మిర్చి పేస్ట్ వేసాను కదా, అది సరిపోతుంది. ఆ తర్వాత వీటిని గారెలుగా ఇందులోకి అయితే మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ షిఫ్ట్ అయిన తర్వాత వీటిని మనం షిఫ్ట్స్ వైజ్గా అయితే హాట్ బాక్స్లోకి అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి వచ్చేసి ఎంత మంచిగా ఎర్రగా ఫ్రై అయితేనే దీని టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా. లోపల కుక్ అవ్వకోకుండా ఫ్రై చేస్తే అస్సలు టేస్ట్ బాగోదు. సో నేను సిమ్లోనే పెట్టి వీటిని ఎర్రగా అయితే వీటిని ఫ్రై అయితే చేశాను. అన్ని గారెలలో బొబ్బరి గారెలు చాలా టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అంటే మినప గారెల కన్నా కూడా బొబ్బరి గారెలు బాగుంటాయి. సో ఈ బొబ్బరి గారెలలో కూడా ఏంటంటే మనం నైట్ నానబెట్టి మార్నింగ్ మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక పిరికిడి పక్కన పెట్టుకోవాలన్నమాట. అదంతా మిక్సీ పట్టిన తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి, మొత్తం మెత్త పట్టేస్తే టేస్ట్ బాగోదు. సో చూసారే కదా, ఇక్కడ ఎర్రగా మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత అయితే వీటిని నేను అన్నిటిని తీసుకొని ఒక కంటైనర్లో పెట్టేశాను. ఇవి నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అండ్ నేను ఏ రెసిపీ అయినా కూడా ఎక్కువ క్వాంటిటీ చేయను, కొంచెం క్వాంటిటీ చేస్తా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ చేసేసి పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి గారెలు నేను నెక్స్ట్ మీకు వీడియోలో చూపిద్దామనేసి అయితే ఒకటి నేను అది తుంపాను. సో లోపల కూడా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. సో ఇందులో నేను మర్చిపోయాను, ఒక ఆనియన్ కూడా యాడ్ చేశాను అనమాట, చిన్న కట్ చేసి. సో ఇదే నా వీడియో. నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.